హిందువులమంటూ హింసాద్వేషాల వ్యాప్తి లోక్సభలో రాహుల్ వ్యాఖ్యలతో మారు హిందూ సమాజంపై తీవ్ర వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే క్షమాపణలు చెప్పాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హిందువులంటే మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అయిన రాహుల్ గాంధీ మోడీ ఆత్మతో పరమాత్మ నేరుగా సంప్రదిస్తాడట. తనను దేవుడే పంపాడని ఆయనే స్వయంగా చెప్పుకున్నారని ఎద్దేవా. నీట్ సంపన్నుల పరీక్షగా మారిందంటూ ధ్వజం. చర్చకు నిరాకరించిన స్పీకర్ సభ నుండి విపక్షాల వాకౌట్ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పలువురు వీసీల రాజీనామా. వర్సిటీల్లో కూటమి నేతల రాజకీయ విషక్రీడ. పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోవాలన్న హుకుం అధికారుల ద్వారా ఒత్తిడి చేసిన ప్రభుత్వ పెద్దలు. ఇప్పటికే వీసీలుగా తప్పుకున్న కొందరు, తాజాగా వైదొలిగిన మరికొందరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల వర్షాలు. ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, యానాం మీదుగా నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో పలు చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నెల్లిమర్ల జూట్ మిల్ మళ్లీ మూత. జూట్ కొరత